హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే విటమిన్స్ కోసం, విటమిన్స్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ విటమిన్ కే కోసం మనం తెలుసుకుందాము. ఇది మీకు డిఎస్సి పర్పస్లో చాలా అంటే చాలా చదువుతుంది. మీరు మొత్తం చదివినట్టయితే మీకు ఒక అర్థమవుతుంది అనమాట. సో సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి, స్టార్టింగ్ మనం విటమిన్స్ యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకుందాము. ఏంటంటే మానవ శరీరంలో జరిగే జీవ రసాయనిక చర్యను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే జీవ రసాయనిక చర్యను అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ జీవ రసాయనిక చర్యలో పాల్గొనదు. ఓన్లీ లోపల ఉన్న చర్యలు ఎలా జరుగుతాయంటే, సపోజ్ మనకి దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, జనరల్గా నోటిపోత వచ్చినా, అది ఎలాగొచ్చింది, ఏ లోపం వల్ల వచ్చిందో మనకు చెప్తాయి అనమాట విటమిన్స్. అంతేగాని వాటికి ఎటువంటి బలాన్ని అలాంటిది ఇవ్వదన్నమాట. సో దీని అర్థం అది. తర్వాత ఆనాటి ప్రజలకు కాలియం తినడం వల్ల రేచీకటి రాదు అని అనేవారు అనమాట. ఇంకేంటేంటి, నారింజ, సిట్రస్ ఫ్రూట్స్ అనమాట, అవి తింటే స్కర్వీ రాదని, కాలియం తింటే రేచీకటి రాదని చెప్పేవారు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, 1912లో సర్ హెచ్జి హాప్కిన్స్ ఏం చెప్పారంటే పాలపై ప్రయోగాలు చేశారనమాట. ఎలుకల మీద, పాల మీద ప్రయోగాలు చేసి ఆయన ఏం కనుక్కున్నాడంటే పాలలో ఏదో ఒక పెరుగుదలకు ఉపయోగపడే ఒక పదార్థం ఉంది అని కనుక్కున్నాడు అనమాట. సో ఆ పదార్థాన్ని సహాయ పదార్థం లేక అదనపు కారకం అన్నాడు అనమాట. ఇక్కడ ఏంటి, ఒక బాగా గుర్తుపెట్టుకోండి, 1912లో సర్ హెచ్జి హాప్కిన్స్ పాలపై ప్రయోగాలు చేసి పాలలో ఏదో ఒక పదార్థం పెరుగుదలకు ఉపయోగపడుతుంది అని కనుక్కొని ఆ పదార్థాన్ని మనకి అది పెరుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి మనకి హెల్ప్ చేస్తుంది, సో సహాయపడుతుంది కాబట్టి సహాయం లేక ఏదో ఒక అదనపు కారకం, అదే అడిషనల్ యాడింగ్ ఒక ప్రోడక్ట్ అనేది ఉంది అని ఆయన కనుక్కోడు అనమాట. సో దానికి ఆయన సహాయ కారకం లేదా అదనపు కారకం అని పేరు పెట్టాడు అనమాట. అండ్ నెక్స్ట్ 1912లో ఫంక్ జపాన్ ప్రజలలో బెరీ వ్యాధి ఉందని కనుగొన్నాడు అనమాట. ఎవరు, 1912లో. చూడండి, ఈ పైన కూడా 1912లో, ఇక్కడ ఏంటి హెచ్జి హాప్కిన్స్ అనమాట. ఇక్కడ 1912లో ఫంక్ అనే శాస్త్రవేత్త జపాన్ ప్రజలలో బెరీ వ్యాధి వచ్చిందని కనుక్కున్నాడు అనమాట. ఆ తర్వాత ఏమైంది, బెరీ వ్యాధికి కారణమైన పదార్థం బియ్యపు తౌడులో ఉందని కనుక్కున్నాడు. చూడండి, బియ్యం మనం బాగా అన్నం వండినప్పుడు బాగా కడుగుతాం కదా, ఆ కడగడం వల్ల అందులో ఉన్న కారకాలు పోతాయి అన్నమాట. విటమిన్ పోవడం వల్ల బెరీ వ్యాధి మనకు వస్తుందన్నమాట. సో ఆ వ్యాధి మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఈ బియ్యపు తౌడు అంటే పాలిష్డ్ బియ్యం ఉంటాయి కదా, అది కాకుండా నార్మల్ బియ్యాన్ని 1 లేక 2 సార్లు కడగాలన్నమాట, ఎక్కువసార్లు కడగకూడదు. సో అలా కడగడం వల్ల ఏమవుతుందంటే మనకి బెరీ వ్యాధి వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్, బియ్యపు పొట్టులో వైటమిన్ అనే పేరు పెట్టాడు అనమాట. అంటే ఈ బియ్యపు పొట్టులో బెరీ వ్యాధికి నయం చేసే పదార్థం దీంట్లో ఉంది కాబట్టి దీన్ని వైటమిన్ అని పేరు పెట్టాడు అనమాట. ఆ వైటమైనే విటమిన్ కింద వచ్చిందనమాట. సో చూడండి, విటమిన్లను కనుగొన్నవారు మరియు దాన్ని పేరు పెట్టినవారు కాశ్మీర్ ఫంక్ అనమాట. గుర్తుపెట్టుకోండి, విటమిన్స్ కనుక్కునేది ఆయనే, మరియు విటమిన్కి విటమిన్ అని పేరు పెట్టింది కూడా ఫంకే అనమాట. సో అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ విటమిన్ అని కూడా అంటారు. నెక్స్ట్, విటమిన్ యొక్క ధర్మాలు. ఇది కర్బన రసాయనిక పదార్థం. చూడండి, కర్బన రసాయనిక పదార్థం అనమాట. సో యాక్చువల్గా విటమిన్ ఏమంటారంటే సూక్ష్మ పోషకాలు అంటారు. సూక్ష్మ పోషకాలు అంటే ఏంటంటే పోషకాలు 2 రకాలు, స్థూల మరియు సూక్ష్మ అనమాట. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీకు నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ప్రెసెంట్ నోట్స్ మీద అనమాట. చూడండి, సూక్ష్మ పోషకాలు ఏమేమంటే విటమిన్స్, మినరల్స్ అనమాట. సో ఇవి శరీరానికి ఎలా ఉపయోగపడతాయంటే, సూక్ష్మ పోషకాలు అనేవి శరీరానికి అతి తక్కువ మోతాదులో అవసరం ఉంటుందన్నమాట. అదే స్థూల పోషకాలు అయితే శరీరంలో ఎక్కువ మోతాదులో, చూడండి, స్థూల అయితే ఎక్కువ మోతాదులో అవసరం ఉంటుంది శరీరానికి, స్థూల అయితే తక్కువలో ఉంటుందన్నమాట. తర్వాత ఆవశ్యక పోషకాలు శరీరానికి వ్యాధులను రాకుండా కాపాడడానికి, జీవక్రియలు జరగడానికి ఖచ్చితంగా అవసరం ఉంటుందన్నమాట. ఆవశ్యక అంటే ఏంటి, అవసరం అనమాట. మనకి పోషకాలు ఎలా అవసరం పడతాయంటే శరీరానికి వ్యాధులు రాకుండా కాపాడుతాయి, మరియు జీవక్రియ జరగడానికి అంటే మనం తినేది అరగడానికి వాటికి ఉపయోగపడుతుంది అనమాట.
చూడండి, ఆవశ్యక పోషకాలు ఎలా ఉపయోగపడతాయి అంటే శరీరానికి వ్యాధులు రాకుండా జీవక్రియలు జరగడానికి ఖచ్చితంగా అవసరం అన్నమాట. నెక్స్ట్ మరి అందుకే కదా పోషకాలు లేనప్పుడే కదా ఏదైనా మనకి మీరు సరైన ఆహారం తీసుకోవాలని డాక్టర్స్ చెప్తారు, మీ జీర్ణ వ్యవస్థ సరిగా లేదు, పలానా టాబ్లెట్స్ వాడండి, విటమిన్స్ వాడండి అని చెప్తారు కదా. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్, విటమిన్స్ నేరుగా రసాయనిక చర్యలో పాల్గొనలేవు, అది గుర్తుపెట్టుకోండి. విటమిన్స్ రసాయనిక చర్యలో పాల్గొంటాయంటే పాల్గొనవు. మనకి డిఎస్సీలో ఇవ్వచ్చు ఎలాగా, విటమిన్స్ రసాయనిక చర్యలో పాల్గొంటాయంటే కాదు, అవును, సంథింగ్ ఇలాగిస్తారు కదా. విటమిన్స్ రసాయనిక చర్యలో పాల్గొవు, శరీరంలో కొన్ని ఎంజైమ్లు విడుదలైనప్పుడు క్రియాశీల రహితంగా ఉంటాయి అన్నమాట. ఏమైనా ఎంజైమ్స్ విడుదలవుతాయి కదా, అప్పుడు దాని పాత్రను పోషిస్తాయి తప్ప అవి నేరుగా రసాయనిక చర్యలు పాల్గొనమన్నమాట. సో అటువంటి వాటిని విటమిన్స్ శీలవంతమైనదిగా మారుతాయి అన్నమాట. చూడండి, అటువంటి వాటిని విటమిన్స్ క్రియాశీలవంతమైనదిగా మారుతాయి. ఇక చూడండి, రసాయనిక చర్యల్లో పాల్గొవు కానీ శరీరంలో ఉండే కొన్ని ఎంజైమ్స్ విడుదలవుతాయి కదా, అప్పుడు వాటి పాత్రను పోషిస్తాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. అండ్ ఇంకా చూడండి, కొన్ని విటమిన్లు ఎంజైమ్లుగా ఉపయోగపడతాయి. చూడండి, విటమిన్లు రసాయనిక చర్యలో పాల్గొవు కానీ ఎంజైమ్లుగా ఉపయోగపడతాయి. విటమిన్లు ఎటువంటి శక్తిని ఉత్పత్తి చేయవు, చెప్పాను కదా, రసాయనిక చర్యలో పాల్గొవు, ఎటువంటి శక్తిని ఉత్పత్తి చేయవు. అంటే సపోజ్ మనం చాలా విటమిన్స్ తినేసామనుకోండి, అంటే కాయగూరల ద్వారా ఎలాగా అవి మన శక్తిని పోవు, కానీ మన బాడీ వ్యాధుల బారిన పడకుండా జీవక్రియ సక్రమంగా జరగడానికి మాత్రం ఉపయోగపడతాయి అన్నమాట. ఇక చూడండి, మానవ శరీరంలో విటమిన్లు సంశ్లేషణ చేయవు. అంటే మానవ శరీరం అనేది విటమిన్లు ఉత్పత్తి చేయదు, మనం వాటిని బయట నుంచి తీసుకోవాలన్నమాట. 2 మార్గాల ద్వారా మన విటమిన్స్ లభిస్తాయి. ఎలాగంటే ఆహారం ద్వారా మరియు ప్రేగులోని బ్యాక్టీరియా సంశ్లేషణ జరగడం ద్వారా మనకు వస్తుంది అన్నమాట. చూడండి, మనకు విటమిన్స్ శరీరం తయారు చేయదు, అవుతుందా, శరీరం తయారు చేయదు, ఇవి బయట నుంచి తీసుకోవాలన్నమాట. మనం ఆహారం ద్వారా కానీ ప్రేగులోని బ్యాక్టీరియా సంశ్లేషణ వల్ల కానీ వస్తాయి అన్నమాట. తర్వాత ప్రకృతిలో లభించే అన్ని రకాల ఆహార పదార్థాల్లో విటమిన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రకృతిలో లభించే అన్ని రకాల ఆహార పదార్థాల్లో విటమిన్స్ అనేవి ఉంటాయి. విటమిన్స్ అనేవి 2 రకాలు, అది మీకు తెలుసు. నీటిలో కరిగేవి, క్రొవ్వులో కరిగేవి. నీటిలో కరిగేవి బిఎన్సి, క్రొవ్వులో కరిగేవి ఏడిఈకే, అది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కావద్దు. నీటిలో క్రొవ్వులో కరిగేవి ఏడిఈకే, నీటిలో కరిగేవి బిసి. అంటే మీకు ఇన్ కేస్ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అదా ఇదని డౌట్ వచ్చినప్పుడు మీరు ఒక పని చేస్తారు, ఏంటంటే నీరు ప్రపంచంలో మన విశ్వం మొత్తంలో కొవ్వు ఎక్కువ ఉంటుందా నీరు ఎక్కువ ఉంటుందా అంటే నీరు ఎక్కువ ఉంటుంది కదా. సో బీసీ తక్కువ ఉన్నాయి కదా, మరి ఇవెందుకు అని అనుకుంటే బి అనేది బి కాంప్లెక్స్లో మొత్తం 8 ఉంటాయి అన్నమాట. B1, B2, నెక్స్ట్ B3, B6, B7, B9 అండ్ B12. 1 2 3 4 5 6 7 7 ప్లస్ సి ఒకటి, మొత్తం 8 ఉంటాయి అన్నమాట. చూడండి, 8 ఉంటాయి కాబట్టి ఇవి 4, ఇవి 8, ఇవి ఎక్కువ కాబట్టి నీటిలో కరిగేవి బి కాంప్లెక్స్ ప్లస్ సి. చూడండి, నీరు విశ్వంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి, ఇవి కూడా కొవ్వులో కరిగేదానికన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీటిలో కరిగేవి బి కాంప్లెక్స్ మరియు సి. కొవ్వులో కరిగేవి కొవ్వు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ ఏంటి ఈకే అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. మీకు అంటే నీటిలో కరిగేవాడికి కొవ్వులో కరిగేవాడికి మీకు అంటే తేడా అంటే గుర్తుపెట్టుకోలేకపోతే ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇప్పుడే చెప్పాను కదా బి కాంప్లెక్స్లో ఏమేమి ఉంటాయో 8. చూడండి, B1, B2, B3, B5, B6, B7, B9, B12, ఓకేనా మొత్తం. అండ్ ఒక్కొక్క దానికి వాటి యొక్క రసాయన నామాల పేర్లు తెలుసుకుందాం. B1 అంటే థయామిన్, B2 అంటే రైబోఫ్లేమిన్, B3 అంటే నియాసిన్, B5 అంటే ప్యాంటోథెనిక్ యాసిడ్, B6 అంటే పెరిడాక్సీ, B7 అంటే బయోసిన్, B9 అంటే ఫోలిక్ యాసిడ్. ఇక్కడ ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇస్తారనమాట, కన్ఫర్మ్ 9 months వాడాలన్నమాట. సో ఇది వాడడం వల్ల పిల్లల్లో ఐరన్ అనేది బాగా డెవలప్ అవుతుందన్నమాట. ఇదొకటి, కాల్షియం ఒకటి, పిల్లలు బోన్స్ ఎదుగుదలకి, తర్వాత వాళ్ళ బ్లడ్ అనేది బాగా ఉత్పత్తి అవుతుందన్నమాట ఫోలిక్ యాసిడ్ వాడడం వల్ల. నెక్స్ట్ B12 సయానోకోబాలమిన్. మొత్తం టోటల్ విటమిన్స్ ఎన్ని అంటే 13 విటమిన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, టోటల్ విటమిన్స్ 13. ఎలాగంటే నీటిలో కరిగేవి బిఎన్సి అని చెప్పాను కదా,
బి కాంప్లెక్స్లోనే మొత్తం 8 ఉంటాయి, సి ఒకటి మొత్తం 9 అనమాట. ప్లస్ కొవ్వులో కరిగేవి ఏడిఈకే కదా, ఏడిఈకే ఈ యొక్క 4 టోటల్గా 13 అనమాట. ఇక్కడ చూడండి మనం మొత్తం బి కాంప్లెక్స్ మనం పేర్లు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు విటమిన్ సి ఆస్కార్టిక్ ఆమ్లం అనమాట. ఆస్కార్టిక్ ఆమ్లం విటమిన్ సికి, విటమిన్ ఏని రెటినాల్ అని, విటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అని అంటారనమాట. విటమిన్ ఈని టోకోఫెరాల్, విటమిన్ కేని పిల్లోక్వినోన్. గుర్తుపెట్టుకుని విటమిన్ కేని పిల్లోక్వినోన్. అక్కడితో విటమిన్స్ ఇంట్రడక్షన్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈరోజు మనం విటమిన్ కే కోసం తెలుసుకుందాం అనమాట. విటమిన్ కే యొక్క రసాయన నామం పిల్లోక్వినోన్. ఇంతకు ముందు చెప్పాం కదా, పిల్లోక్వినోన్ మరియు నార్ధోక్వినోన్. అండ్ దీని సాధారణ నామం వచ్చేసి కోయాగ్యులేషన్, రక్తస్కందన, యాంటీ హ్యామరేజ్, యాంటీ బ్లీడింగ్ అనమాట. ఇక చూడండి మనకి విటమిన్ కే ఎందులో లభిస్తుందంటే ఆవు పాలు, గ్రీన్ సబ్జీ ఉంటుంది కదా, అంటే ఆకుపచ్చని కాయగూరలు, తర్వాత ఆకుకూరలు, ఇలాంటి వాటిలో లభిస్తుంది. ఆవు పాలలో లభిస్తుంది అనమాట. చూడండి పాలు, మాంసం, గుడ్లు, మొలకెత్తిన విత్తనాలు, పెద్ద పేగులోని చూడండి ఇక్కడ ఈకోలై అని ఉంది కదా. ఇక్కడ ఈకోలై అంటే మన బాడీలో ఉండే, యాక్చువల్గా మన బాడీలో చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. మన బాడీకి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా ఏమైనా ఉందంటే ఇది ఈకోలై అనమాట. ఇది బిట్టు కూడా గుర్తుపెట్టుకోండి. మన శరీరానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా ఏదంటే ఈకోలై. ఈ బ్యాక్టీరియా సంశ్లేషణలో కూడా ఈ విటమిన్ డి ఉంటుంది, విటమిన్ కే ఉంటుందన్నమాట. దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే ప్రోత్రాంబిన్ను సంశ్లేషణ చేస్తుంది. అంటే ప్రోత్రాంబిన్ అనే ప్రోటీన్ ఇది ఉత్పత్తి చేస్తుంది అనమాట. చూడండి ప్రోత్రాంబిన్ అనేది ప్రోటీన్. రక్తం శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని గాయం ఏర్పడినప్పుడు రక్తస్రావం ఎక్కువ జరగకుండా రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. చూడండి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. రక్తం గడ్డకట్టడానికి సహాయపడే కణాలు ఏంటంటే చూద్దాం. రక్తం గడ్డకట్టడానికి సహాయపడే రక్త కణాలు, రక్త ఫలికీకలు, అదే ప్లేట్లెట్స్ అనమాట. దాన్ని థ్రాంబోసైట్స్ కూడా అంటారు. రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ఎంజైమ్ ఏంటంటే చూడండి రక్త కణాలు, ఫలకీకలు, రక్త ఫలకీకలు. ఎంజైమ్ అనగానే థ్రాంబోకైనేజ్. ప్రోటీన్ వచ్చేసి ప్రోత్రాంబిన్, ఇప్పుడు చెప్పాను కదా, ప్రోత్రాంబిన్ ఒకటి, ఫైబ్రోనోజిన్ ఒకటి. అండ్ మూలకం వచ్చేసి కాల్షియం, ఇక్కడ మూలకం వచ్చేసి. అండ్ నెక్స్ట్ మూలకం కాల్షియం మరియు కార్బన్ పదార్థాలు అనమాట. ఇక్కడ విటమిన్ ఏంటంటే విటమిన్ ఏంటిది, విటమిన్ కే కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక వ్యక్తికి రక్తం అదే గాయం తగిలినప్పుడు 3 నుంచి 6 నిమిషాల పాటు ఆ రక్తం గడ్డకట్టేస్తుంది అనమాట. అంటే కంటిన్యూస్ కాకుండా చెప్పాం కదా మనకు విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుందని. సో 3 నుంచి 6 నిమిషాల లోపు ఆ బ్లడ్ అక్కడ క్లాట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇందులో లోపాలు ఏంటో మనం చూద్దాం. రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఎందుకంటే అది పెద్ద దెబ్బ అనుకోండి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. చిన్న దెబ్బకి 3 నుంచి 6 నిమిషాలు, అంటే 3 నుంచి 6 నిమిషాలు ఎంత రక్తం పోతుంది. సో అది లోపం అనమాట. తర్వాత రక్తనాళాల నుండి అధిక రక్తం బయటకు పోతుంది. అంటే ఇలా రక్తనాళాల నుంచి బయటకు పోయే పరిస్థితిని హ్యామరేజ్ అంటారనమాట. చూడండి గుర్తుపెట్టుకోండి, రక్తనాళాల నుంచి అధిక రక్తం బయటకు వచ్చే స్థితిని ఏమంటారంటే హ్యామరేజ్. చూడండి విటమిన్ కే ఎక్కువ ఉన్నప్పుడు హ్యామరేజ్ వస్తుంది, అంటే రక్తం అధికంగా పోవడం వల్ల. అది తక్కువైపోతే ఏమవుతుందంటే హిమోఫీలియా. అంటే ఏంటంటే ఇది జన్యు సంబంధమైన వ్యాధి అనమాట. అంటే ఒక తల్లి నుంచి పిల్లలకి ఇలా వచ్చే అవకాశం ఉందన్నమాట వారసత్వంగా. అండ్ ఏ చిన్న గాయం తగిలినా రక్తస్రావం ఎక్కువ జరిగిపోతుంది అనమాట వాళ్ళకి. సో చివరికి వాళ్ళకు ఉన్నది తక్కువ బ్లడ్, అందులో ఎక్కువ రక్తస్రావం జరిగిందనుకో వాళ్ళు చివరికి మరణానికి దారితీస్తారనమాట. ఈ విధంగా జరగడాన్ని బ్లీడర్ డిసీజ్ అంటారనమాట. చూడండి బ్లీడర్ డిసీజ్ ఇదేంటి, రక్తం శరీరం గాయం తగిలినప్పుడు రక్తస్రావం కంటిన్యూస్గా జరుగుతుందన్నమాట. చివరికి మరణించడానికి కూడా కారణం అవుతాడు. ఇలా మరణించడం కూడా కారణమయ్యే కారకాన్ని అదే ఆ వ్యాధిని బ్లీడర్ డిసీజ్ అంటారు. ఇక్కడ ఏంటంటే అధిక రక్తం కంటిన్యూస్గా బయటకు వచ్చే స్థితిని హ్యామరేజ్ అంటారనమాట. చూడండి అర్థమైంది ఇప్పుడు మీకు. అండ్ లాస్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు మనం 1 నుంచి 2 మిల్లీగ్రాములు విటమిన్ కేని తీసుకోవాలన్నమాట. అది డైరెక్ట్గా ఎలా తీసుకుంటామంటే ఆకుకూరల్లో ఆవు పాలు తాగి మనం ఈ విటమిన్ కేని తీసుకోవాలన్నమాట. ఓకే, ఇంతటితో విటమిన్ కే అనేది అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియోలో విటమిన్ ఈ, విటమిన్ డి
విటమిన్ ఈ, విటమిన్ డి కోసం తెలుసుకుందాము. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూసారు కదా విటమిన్ ఏ కోసం అండ్ విటమిన్స్ ఇంట్రడక్షన్ కోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.